నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మాట. రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా, నేను చెప్పంగా నేను ఆపిండట. అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తే చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020. అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. ఇవి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్. ఏపీ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్ 6th October 2020. అంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. కింద చూడండి. He stated that Pothredipadu project of AP does not have any water allocation to KWDT1. The project was operationalized idanta 84,000 cusecs per 8 TMC per day. He further asserted that water is being transferred to AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPR. Also stated that AP continues with this project, then Telangana would construct a 3 TMC barrage at Alampur and draw waters. అంటే పోతిరెడ్డిపాడు మీద, రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎంత గట్టిగా పోరాడినరు. అవసరమైతే మేము బ్యారేజ్ గట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వానికి కలిపి హెచ్చరించిండ్రు. ఆగలే మనం ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్కు. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే SO 54 పేరా in tribunal order ఇది. So under such circumstances there is some force in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్. లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో
EC is required on the basis of the discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched, and without getting the environment clearance, the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది.